18 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుమారు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎవరు కూడా ఎలాంటి వాళ్ళైనా సరే జైలు శిక్ష పడ్డప్పుడు ఒక నెల అంటే ఒక సంవత్సరం వరకు బెయిల్ మీద బయటికి వస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే. అలాంటిది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఎలా తిరుగుతున్నాడు అని ఆలోచిస్తే అసలు ఈ విషయానికి వస్తే మొన్న జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి కూడా భారీ విజయాన్ని సాధించారు. ఇటువైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ ఓన్లీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు అందులో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అందులో ఉన్న మంత్రులు కావచ్చు, అండ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అటువైపు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, అతని కొడుకు నారా లోకేష్, నారా భువనేశ్వరి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా, పవన్ కళ్యాణ్, వీళ్ళందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, వాళ్ళ మీద ఇష్టం వచ్చిన తీరుగా విరుచుకుపడడం, దుర్భాషలాడటం అండ్ బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు మనం చాలా చూసాం. సో అంటే ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా టీడీపీ కూటమి ఎలాంటి అసలు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మేము ఈసారి గెలుస్తాము, ప్రజల కోసమే ముందుకొస్తాము, ప్రజల సమస్యలు తీర్చే విధంగా మా జీవితాలన్నీ కూడా ప్రజలకి అంకితం చేస్తాము, రాజకీయాల పరంగానే విధంగా వాళ్ళు ప్రజల చెంతకు వెళ్ళి ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతోనే తిరుగుతూ వాళ్ళతో మమేకమయ్యి పాదయాత్రలు చేసి వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలుసుకొని వాళ్ళలో కలిసిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు ఊహించినంత మలుపుగా భారీ విజయాన్ని వాళ్ళు సాధించడం జరిగింది. సో మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అసలు ఇన్ని రోజుల నుంచి బయట బెయిల్ మీద ఎలా తిరుగుతున్నాడు. చాలా మంది అనుకున్నారు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు గత సంవత్సరంలో కావచ్చు, అయితే ఆయన అంటే ఢిల్లీకి వెళ్ళేవాడు. ఎందుకు ఢిల్లీకి వెళ్ళేవాడు ఊరికే అనే విధంగా చాలా మంది అనుకుంటే వైసీపీ సంబంధించిన వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యలు తీర్చడానికి, ప్రజల కోసం మాట్లాడడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మాట్లాడడానికి అనే విధంగా అక్కడికి మీటింగ్స్ చేయడం కానీ, మీటింగ్స్ జరపడం, సమీక్షలు చేయడం దానికి ఆయన వెళ్తున్నా అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే మాజీ ఎంపీ దిగ్గజ నటుడు మురళీమోహన్ ఏం చెప్పాడంటే ఈయన గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ1 గా ఉన్నటువంటి ముద్దాయి, అది కూడా 1-2 కేసులు కాదు, ఏకంగా 18 కేసుల్లో ఏ1 గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు 12 సంవత్సరాల నుంచి బయట ఎలా తిరుగుతున్నాడు. అసలు ఎవరైనా సరే ఎంతటి ముద్దాయి అయినా ఒక నెల, ఒక సంవత్సరం వరకు బెయిల్ మీద బయట తిరుగుతాడు. సో మరి ఈయన ఎందుకు ఇట్లా అంటే ఢిల్లీకి ఊరికే ఎందుకు వెళ్ళేవాడు అంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతోని బెయిల్ విషయం గురించి మాట్లాడడానికి, బెయిల్ను ముందుకు జరపడానికి, ఆయన మళ్ళీ జైలుకి వెళ్లకుండా ముందుకు ఈ బెయిల్ మీద ఇంకా ముందుకు వెళ్ళడానికి, సమీక్షలు చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఢిల్లీకి మళ్ళీ వెళ్ళేవాడు అనే విషయాన్ని మురళీమోహన్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే సుమారుగా 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత బయటకు వచ్చి సీఎం అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరిగిపోయాయి. ఆయన గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసే విధంగా ఓన్లీ సంక్షేమ పథకాలు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా ఆయన ఏమాత్రం కూడా కృషి చేయలేదని చెప్పుకోవాలి. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని విలేజ్లలో ఏవైతే రోడ్లు ఉంటాయో రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో ఇలాంటి పరిస్థితుల మధ్య అవన్నీ తెలుసుకున్న ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డిని చాలా దారుణంగా ఓడించారు. ఆయన స్థాయి ఏంటి అనే విధాన్ని ఇక్కడ మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఏకంగా అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా అంతటి కింది స్థాయికి జగన్మోహన్ రెడ్డిని పడేశారని చెప్పుకోవచ్చు. సో మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ అండ్ దిగ్గజ నటునైనటువంటి మురళీమోహన్ జగన్ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. సో అంటే వీళ్ళు చెప్పడం అనే కాదు, మనం కూడా ఆలోచించాలి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్. ఎవరు కూడా బెయిల్ మీద 12 సంవత్సరాలు బయట తిరుగుతున్నారంటే ఇది అస్సలు అసాధ్యం కాదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టేనా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుందా? కుట్రలు జరుగుతున్నాయి ఏమన్నా? మరి ఇప్పుడు మరి ఖచ్చితంగా ఏమంటున్నారంటే మన టీడీపీ శ్రేణులు కావచ్చు, మురళీమోహన్ కావచ్చు, ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం. ఈసారి 1-2 శిక్షలు కాదు, ఏకంగా జీవితాంతం శిక్షలు పడే విధంగా 3 రకాల శిక్షలు వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా ఈసారి జైలు పాలవుతాడు, జైలు కూడు చిప్పకూడు తింటాడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా మళ్ళీ జైలుకు వెళ్ళి తీరుతాడు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. సో మరి దీని అంతటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.